ఈ మాసంలో సింహరాశి వారికి లగ్నంలో కేతు అవుతే ఉంటారు. ఇక్కడ లాభస్థానంలో గురు భగవాన్ ఉంటారు. దశమ స్థానం నుంచి శుక్రుడు 15 మే నుంచి మీకు లాభస్థానానికి వస్తారు. బుధుడు నవమ స్థానం నుంచి దశమ స్థానానికి వస్తారు 15 మే నుంచి. మరియు దశమ స్థానం నుంచి లాభస్థానానికి 29 మే నుంచి వస్తారు. కుజుడు మీకు అష్టమ స్థానం నుంచి నవమ స్థానానికి వస్తారు 11 మే నుంచి. శని గ్రహము అష్టమ స్థానంలో ఉంటది. రాహువు సప్తమ స్థానంలో ఉంటారు. రవి గ్రహము మీకు నవమ స్థానం నుంచి దశమ స్థానానికి వస్తారు 15 మే నుంచి. ఇది గ్రహస్థితి. సింహరాశి వారికి ముఖ్యంగా కుటుంబ పరంగా సమస్యలు ఉంటాయి. ఎందుకంటే కుటుంబ స్థానం మీద శని గారి దృష్టి ఉన్నది. అష్టమ శని నడుస్తోంది. అష్టమ శని ఉన్నప్పుడు కొంచెం